జై శ్రీరామ్, జై హనుమాన్. సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము. ఈరోజు మన రామాయణ సుందరకాండలో 56వ సర్గ. గత సర్గ చివరిలో సీతాదేవిని చూడడానికి అశోకవనానికి హనుమంతుడు వెళ్ళడంత వరకు చెప్పుకున్నాము. ఇక ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः, గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. 56వ సర్గ ప్రారంభము. ఓం శ్రీభ్యో నమః. హరి ఓం. అలా అశోకవనంలోకి వెళ్ళిన హనుమంతుడికి ఆ శంషుపావృక్షము కింద క్షేమముగా కూర్చుని ఉన్న సీతమ్మ కనపడిందిట. కనబడితే అప్పుడు ఆ హనుమంతుడు ఆ సీతమ్మకు నమస్కరించి, అమ్మా, దైవవశాత్తు నీవు క్షేమముగా ఉన్నావు. నిన్ను ఏ అపాయము లేకుండా చూడగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పిన హనుమంతుడు తరువాత తమరు అనుజ్ఞ ఇస్తే ఇక నేను కిష్కింధకు తిరిగి వెళతాను అని పలికాడుట. సీతాదేవి మరలా తాను హనుమంతుడిని చూడగలిగాను అన్న సంతోషంలో ఈ విధముగా పలికిందిట. రామకార్యమును సాధించడానికి నీవు ఒక్కడివే సమర్థుడివి అన్న విషయము రుజువయ్యింది. నీ బలపరాక్రమములు మిక్కిలి ప్రశంసనీయములు. రాముడు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకొని వెళితేనే బాగుంటుంది. రాముడు ఆ కార్యము నెరవేర్చుటకు నీవు తగినట్టుగా సహాయము చేయి అని హనుమంతుడితో చెప్పినారు సీతాదేవి. అప్పుడు హనుమంతుడు, అమ్మా సీతాదేవి, రాముడు వానరసేనలతో వచ్చి ఆ రావణుడిని వధించి నిన్ను అయోధ్యకు తీసుకొని వెళ్ళే రోజు త్వరలోనే రానుంది. నీ శోకము తీరే సమయం ఆసన్నమైంది. ఇక నేను వెళ్ళి వస్తాను అని సీతాదేవికి నమస్కరించారట హనుమంతుడు. అక్కడి నుండి బయలుదేరి హనుమంతుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని ఎక్కారుట. తన దేహమును విపరీతంగా పెంచారుట. ఎదురుగా అలలతో పోటెత్తిన సముద్రాన్ని చూసి ఉత్తర దిక్కుగా తిరిగి ఒక్కసారిగా తన శరీరాన్ని గాలిలోకి లేపాడుట. 2 చేతులు ముందుకు చాచి పైకి ఎగిరాడుట హనుమంతుడు. తన పాదాలను ఆ పర్వత శిఖరం మీద తన్నిపెట్టి పైకి ఎగిరాడుట. హనుమంతుడి పాదఘట్టనలకు పర్వత శిఖరం మీద ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు నుగ్గు అయిపోయాయిట. వృక్షములన్నీ కూడా అటూ ఇటూ ఊగుతూ వేళ్లతో సహా పెకిలించబడ్డాయిట. ఆ పర్వతము మీద ఉన్న జంతువులు కకలావికలమై పరిగెత్తాయిట. ఆ పర్వతము మీద నివసిస్తున్న పెద్ద పెద్ద సర్పాలు హనుమంతుడి పాదఘట్టనలకు జారిన మరియు దొర్లిన రాళ్ల కింద బండల కింద పడి నలిగిపోయాయిట. అంతకన్నా పెద్ద విచిత్రం ఏమిటంటేట, హనుమంతుడెక్కిన పర్వతము హనుమంతుడి పాదాల తాకిడికి తట్టుకోలేక
భూమిలోకి కుంగిపోయి నేలమట్టం అయిపోయిందిట. అంతకుముందు అక్కడ ఒక పెద్ద పర్వతము ఉన్నదా అనే ఒక సందేహం కలిగిందిట. ఆ ప్రకారముగా అంతటి శక్తితో బలంతో హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి పైకి ఎగిరాడుట. ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ 56వ సర్గ సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ కూడా చిన్న విన్నపము, ఈ వీడియో ఇంతవరకు విన్న అందరూ కూడా ముందు సర్గలు వినకపోతే ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి వినగలరు. అలాగే ఈ వీడియోని లైక్ మరియు జై శ్రీరామ్ అనే ఒక కామెంట్తో పాటుగా మీ బంధుమిత్రులకు కూడా దీనిని పంపగలరని కోరుతూ హరి ఓం తత్సత్.